మనం కుంభరాశి గమనిస్తే ఇందులో ఉన్న నక్షత్రాలు ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ భాద్ర 1, 3, 1, 2, 3 పాదాలంతా మనకి ఈ కుంభరాశిలో ఉంటారని గమనించాలి. పేరు బలం చూసుకుంటే అందరికీ తెలిసిందే, తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన పేర్లు మొత్తం చాలా ఎక్కువ మంది ఈ రాశిలో నుంచే వస్తారు. వాళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, సో, దా అన్న అక్షరాలంతా కూడాను ఈ కుంభరాశిలో ఉంటారని గమనించాలి. మనకి ముందుగా చెప్పుకున్న విధంగా 4 గ్రహాలు మారటంతో ఈ 4 గ్రహాల ప్రభావం కుంభరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందని గమనించాలి. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను, కుంభరాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళు ఏలినాటి యొక్క శని ప్రభావంతో ఉన్నారు, దాని నుంచి బయటకు వస్తూ ఉన్నారు కాబట్టి మంత్ టు మంత్ వీళ్ళకి బాగుంటుంది. అందులో భాగంగా ఈ మే మంత్ వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుందని గమనించుకోవచ్చు. లాస్ట్ మంత్ కూడా వీళ్ళకి బాగుంది, ఏప్రిల్ మంత్ వీళ్ళకి బాగుంది, మే మంత్ కూడా వీళ్ళకి బాగుంటుంది. ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ సూర్యుడి వల్ల లక్ష్మి అంటే ఐశ్వర్యం వచ్చే అవకాశం ఉంటుంది. సూర్యుడి వల్ల ఈ నెక్స్ట్ 15 డేస్ కొంచెం అవమానం జరిగే అవకాశం ఉంటుంది. కుజుని వల్ల ధనలాభము, బుధుని వల్ల ధన ప్రాప్తి, శుక్రుడి వల్ల పుత్రుల వల్ల లాభం కలుగుతూ ఉంటుంది. చూసారు కదా, అన్ని గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఒక మంచి టైం అయితే మీరు చక్కగా ఉందని గమనించుకోవాలి. ఫస్ట్ 15 డేస్ సూర్యుడి వల్ల యత్న కార్యానుకూలత్వం, మీరు ఏదైనా పని చేస్తే చక్కగా లాభం వస్తుంది, సంతోషంగా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటుంది, ధనలాభం కూడా ఉంటుంది. నెక్స్ట్ 15 డేస్ వచ్చేటప్పటికి కొంచెం ప్రయాణకాలే విఘ్నమాపోతి సౌఖ్యహాని అంటారు. అంటే ప్రయాణాలు చేస్తే అందులో కలిసి రాకుండా ఉండటం, సరిగ్గా భోజనం చేయకుండా ఉండటం, కొంచెం ఇంటి విషయాల్లో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది. కానీ ప్రొఫెషన్ మ్యాటర్స్లో చాలా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లైఫ్ నెక్స్ట్కి లెవెల్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఇది లాస్ట్ మంత్ కూడా అలానే ఉంటుంది, ఈ మంత్ కూడా అలానే ఉంటుంది. పర్టికులర్గా ప్రమోషన్స్ రావటం, కొత్త జాబ్ రావటం, జాబ్లో జాయిన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒక మంచి టైం అయితే ఖచ్చితంగా కుంభరాశిలో ఉన్నారు, మే మంత్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో భాగంగా వీళ్ళకి కుజుడు చూసుకుంటే 3వ స్థానంలో ఉండి ఒక మంచి బెస్ట్ పొజిషన్లో ఒక 45 డేస్ వచ్చే 45 డేస్ అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఏ ప్రకారంగా అంటే మనకు సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే విత్తలాభ సదా ఆరోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ వస్త్రలాభో ధన ప్రాప్తి తృతీయ స్థానకే కుజ అంటారు. అంటే ఏ ప్రకారంగా ఉంటుంది, విత్త లాభం అంటే ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ఇష్టసిద్ధి అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వస్త్ర లాభం, చక్కగా మంచి బట్టలు, చక్కగా కొత్త కొత్త బట్టలు వేసుకుంటూ ఉంటారు. ధన ప్రాప్తి, ధనం కూడా కలిసి వస్తుంటుంది. అన్ని విషయాలు చాలా బాగా కలిసి వస్తుంది. అందులోనూ బంగారు వస్తువులు కొనుక్కునే అవకాశం కూడా ఉంటుంది. ధైర్యంగా ఉంటారు ఈ రాశి వాళ్ళని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి ప్రాఫిట్స్, బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తుంది, ప్రోగ్రెస్ వస్తుంది, అనుకున్న పనులన్నీ చక్కగా అన్ని సాధించుకొని ముందుకు వెళ్ళిపోతుంటారని గమనించాలి. ఇదే విషయంలో వీళ్ళకి 5వ స్థానంలో శుక్రుడు ఉండటంతో మహాభాగ్య యోగం అంటారు. అంటే కోణ స్థానాల్లో శుభగ్రహాలు, పర్టికులర్గా చంద్రుడు కానీ, బుధుడు కానీ, లేదా శుక్రుడు కానీ ఉంటే చాలా బాగా కలిసి వస్తుందని చెప్తారు. 5వ స్థానంలో శుక్రుడు కలిసి ఉండటంతో దాసీభృత్య జనలాభ నిత్యమృష్టాన్న భోజనం ధనధాన్య అభిష్టార్థ పంచమస్తేద్ భవేత్ భృగో అని చెప్తారు. అంటే దాసీ జనభృత్య లాభ అంటే వీళ్ళ కింద ఉన్న సబార్డినేట్స్, ఎంప్లాయీస్, లేదంటే వీళ్ళ కింద పరిచారకులు, సేవకులు ఎవరైనా వాళ్ళ ద్వారా మంచి లాభం వస్తుందని గమనించుకోవాలి. నిత్యం మృష్టాన్న భోజనం, చక్కగా ప్రతిరోజు మంచి మంచి భోజనం చేస్తూ ఉంటారు. ధనధాన్య అభిష్టార్థ, వీళ్ళు ధనం సంపాదించుకుంటారు, ధాన్యం సంపాదించుకుంటారు, అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతూ ఉంటాయని గమనించుకోవాలి. అంతేకాకుండా వీళ్ళకి జెంట్స్ ఉంటే లేడీస్ ద్వారా ఖచ్చితంగా లాభం ఉంటుంది. అదేవిధంగా స్త్రీలు ఉంటే వీళ్ళకి వాళ్ళ ఇంట్లో ఉన్న జెంట్స్ ద్వారా, మగవాళ్ళ ద్వారా లాభం చేకూర్చే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. ఇంతేకాకుండా ధనిష్ట, శతభిష, పూర్వభాద్ర నక్షత్రాలు చూస్తే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. బంధనము, భయము, కలహము ఉంటుంది. ఒక రకం కొంచెం మిక్స్డ్గా ఉంటుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి జయం అనుకున్న విధంగా ఏదో పనులు అయితే సాధించుకుంటారు. కొంచెం కన్ఫ్యూజ్డ్ అయిన పరిస్థితిలో ఉంటారు. బంధించబడినట్లు, అంటే ముందుకు వెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, యుఎస్లో ఉండాలా, ఇండియా వెళ్ళాలా, ఇప్పటిదాకా మంచి జాబ్ చేస్తూ ఉన్నాము, ఈ జాబ్ వదిలేసి వేరే బిజినెస్ పెట్టాలా, లేదంటే కొత్త వెంచర్ స్టార్ట్ చేస్తున్నాం, ఏది స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఇలా కన్ఫ్యూజ్డ్ అయిన పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉంటుంది. దీనికి సొల్యూషన్ మీ హారోస్కోప్లోనే ఉంటుంది. ఒకసారి హారోస్కోప్ చూసుకొని మీ హారోస్కోప్ ప్రకారం ఏది చేస్తే మీరు 10 రెట్లు ఎదుగుతారనేది చేయించుకోవడం చాలా ముఖ్యం. అలానే శతభిష నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది.
వీళ్ళకు కూడాను ధనలాభం ఉంటుంది, భయము బంధనము కూడా చూపిస్తుంది. పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే పూర్వభాద్ర వాళ్ళకి చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. వీరికి బంధనము భయము శుక్రుని వల్ల, అంటే లేడీస్ వల్ల, లేదంటే కొందరు వాళ్ళకి సపోర్ట్ వస్తూనే కొన్ని విషయాల్లో భయపడే అవకాశం కూడా ఉందని గమనించుకోవాలి. ఈ ప్రకారంగా చూసుకుంటే అన్ని విధంగా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కొంచెం కన్ఫ్యూజన్ ఉంటే తప్పక. అయితే బుధుని యొక్క ప్రభావం చేత ధనిష్ట, పూర్వభాద్ర, శతభిష నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం, రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పర్టికులర్గా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, లేదా ఏదైనా కనుక ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో, బిజినెస్కి సంబంధించిన ధోరణిలో రాంగ్ డెసిషన్ తీసుకొని తద్వారా మీరు తర్వాత పశ్చాత్తాపడవలసి ఉంటుంది, రిగ్రెట్కి గురే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. అంతేకాకుండా శతభిష నక్షత్రం వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. అనేక రకమైన గ్రహాలు వీళ్ళకి అనుకూలంగా ఉండటంతో కొంచెం స్లోగా ఉంటుంది. ఈ మంత్ లాస్ట్ మంత్ లాగా ఉండదు, లాస్ట్ 2 months లాగా ఉండదని గమనించుకోవాలి. సో ఈ రాశి వాళ్ళకి ఇంకా ఏమైనా ఇండివిజువల్గా ప్రాబ్లం ఉంటే ఒకసారి హారోస్కోప్ చూపించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ రాశి వారికి ముఖ్యంగా ఎవరైతే ఏజ్ 35 నుంచి 45 మధ్యలో ఉన్నారో వాళ్ళకి ఒక రీసెర్చ్ గ్రూప్ లాగా స్టడీ చేస్తున్నాను నేను. ఎవరికైనా గనక ఆర్థికంగా ఇబ్బందులు పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది, దాన్ని చక్కగా జరిపించుకోండి. తద్వారా మీకు బహుముఖ ఆదాయము వనరుల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య చాలా చక్కగా అన్యోన్యంగా ఉండాలి, అభివృద్ధి జరగాలనుకున్నప్పుడు అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ అభిషేకం అని ఉంటుంది, దాన్ని చక్కగా జరిపించండి. అంతేకాకుండా చాలాసార్లు మేము చండీ హోమాలు ఎక్కువ జరిపిస్తూ ఉన్నాము. లాస్ట్ మంత్ చూసుకుంటే చాలా చండీ హోమాలు చేసాము. ప్రతి ఒక్కళ్ళకు కూడా శత్రు బాధలు ఉన్నా, లేదంటే కోర్టు వ్యవహారాలు సరైన అట్టిడు కాకుండా మధ్యలో ఆగిపోతున్న, మీరు ఆఫీసుల్లో ఒక మంచి మేనేజర్ లెవెల్ పొజిషన్లో ఉండి సీనియర్ పొజిషన్లో ఉన్న, మీ మీద ప్రమోషన్ రాకుండా అడ్డుపడుతున్న వేరే వాళ్ళు మీకు కావాలని ఇబ్బంది పెడుతున్నా కానీ ఇలాంటి వాళ్ళు చండీ హోమం చేయించుకున్నా, అలానే రాహు దశ ఎవరికైతే నడుస్తుందో వాళ్ళంతా రాహు అంతర్దశలో వాళ్ళు ఉన్నారో చండీ హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది పిల్లలకి అకాడమిక్ టైం కాబట్టి మనకి విద్య బాగా రావడానికి మనకి 3 రకాల దేవతలను ఉపాసన చేస్తూ ఉంటారు జనరల్గా. హయగ్రీవ స్వామి, మేధా దక్షిణామూర్తి, నీలా సరస్వతి. మీ యొక్క ఇండివిజువల్ యొక్క జాతకం చూపించుకొని ఒక్కసారి ఆ యొక్క మీ యొక్క జాతకానికి అనుగుణంగా ఏ దేవతలకు సంబంధించిన ఉపాసన చేస్తే బాగుంటుంది, ఆరాధిస్తే బాగుంటుందో తెలుసుకొని తద్వారా ఆ యొక్క దేవతలకు పర్టికులర్ మేధా దక్షిణామూర్తికి మూలమంత్ర జపము, హోమము, దానాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటే అకాడమిక్స్లో పెర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీకు ఎలాంటి సమస్య ఉన్న, కాలసర్ప దోషం ఉన్న, పర్టికులర్గా వివాహానికి ఇది మ్యారేజెస్ టైం కాబట్టి మీకు 28 సంవత్సరాలు 27 వచ్చి ఇంకా వివాహం పోవట్లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక దోషం ఉంటుంది. అవన్నీ చూపించుకుంటుంటే చాలా చూపించుకొని పరిహారాలు చేయించుకుంటే తీవ్రతను బట్టి చక్కగా పెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీ లైఫ్ అప్పటిదాకా 35 years వరకు చాలా బాగుంది, మాకు 35-45 మధ్యలో ఉండి అనుకోని విధంగా మేము మధ్యలో కెరీర్లో ఆగిపోయాము, స్టాగ్నేషన్ పీరియడ్ వచ్చింది, కన్ఫ్యూజన్ వచ్చింది, ఎటెల్లలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని ఎందుకు ఇది వచ్చింది, దానికి ఏమన్నా శాపాలు ఉన్నాయా, లేదంటే ఏమన్నా గ్రహ దోషాలు ఉన్నాయో తెలుసుకొని ఆ శాపాలు ఆ గ్రహ దోషాలు తీసేసుకుంటే లైఫ్ 10 ఖచ్చితంగా ముందుకెళ్తూ ఉంది. ఇంకా ఒకటి, ఎవరికైతే ఏలినాడు శని, అర్ధాశ్రమ శని, తర్వాత అష్టమ శని నడుస్తూ ఉందో వాళ్ళందరూ కూడాను చక్కగా సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలని చెప్పేసి, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ దానికి చక్కటి పరిష్కారం ఉంది. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా దానికి పరిష్కారం మీ జాతకంలోనే ఉంది. చక్కగా పరిష్కారాలు చేసుకొని మీరు జీవితంలో 10 ముందుకు ఎలా ఎదగాలని, మీకు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యం కలగాలి, చక్కగా సమాజంలో ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.